రాజమండ్రిలో ఫార్మసీ స్టూడెంట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలని నిందితుడు కట్టడి చేశాడు. దీపక్ మాటలను బాధితురాలు అమాయకంగా నమ్మింది. వివాహం చేసుకోవాలని నాగాంజలి పట్టుపట్టడంతో 2-3 సార్లు దీపక్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు నాగాంజలి తెలియనివ్వలేదు. మార్చి 23న దీపక్కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే చనిపోవచ్చునని తనకు ఇబ్బందిగా ఉందని దీపక్ చెప్పినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. తాను మోసపోయినట్లు గుర్తించి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. మరోవైపు గతంలోనే దీపక్కు వివాహం జరగ్గా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం నిందితుడు దీపక్ రిమాండ్లో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. కార్తిక్, రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఈ మృతికి సంబంధించి కీలకమైన అంశాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా వరకు పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది, ఒక పెళ్ళైన వ్యక్తి ఒక అమ్మాయిని ఏ రకంగా ట్రాప్ చేసి మోసం చేసి పెళ్లి పేరుతో మోసం చేసి ఏ రకంగా ఆమె మృతి చెందడానికి కారణమయ్యాడనే విషయాలను అయితే చాలా వరకు ప్రస్తావించడం జరిగింది. అసలు నాగాంజలి దేంతో సంబంధం లేని వ్యక్తి. 6 సంవత్సరాల డిప్లొమా కోర్సులో 5 సంవత్సరాలు బయట హాస్టల్లో ఉండి పూర్తి చేసింది. 6వ సంవత్సరం క్లినికల్ ఫార్మాలజిస్ట్గా బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చేరటం జరిగింది. చేరిన దగ్గర నుంచి ఆమె మీద కన్నేసిన దీపక్, మాధవరావు దీపక్ ఎవరైతే దీనికి సంబంధించి అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో ఆ అమ్మాయి మీద కన్నేసి పెళ్లి పేరుతో అమ్మకు మాయమాటలు చెప్పి తనకు దగ్గరగా ఉండే ఒక రూమ్లోకి ఆమెను షిఫ్ట్ చేయించడం జరిగింది. అదే రూమ్కి వెళ్ళి ఆమెను అక్కడ లైంగికంగా హెరాస్ చేయడం జరిగింది. ఇదే అంశం చాలాసార్లు రిపీట్ చేయడం కూడా జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం పక్కా ప్రణాళికతో ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో అమ్మాయిని లోబర్చుకుని నాగాంజలిని పదే హెరాస్ చేయటం, దాంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా లోనవటం జరిగింది. మొత్తానికి పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో గత నెల మార్చి 23వ తేదీన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని గట్టిగా నిలదీసింది. దీంతో చనిపోతే చనిపో అని తీవ్ర స్థాయిలో దీపక్ చెప్పడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సూసైడ్ నోట్ రాసింది. ఈ సూసైడ్ నోట్ రాసిన డైరీ ఆమె చేతిరాతతో రాసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ముందు రోజు ఏదైతే 23వ తేదీన అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది చెప్తున్నారో ఆ రోజు వరకు కూడా దీపక్ సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే నాగాంజలి సోదరి ఆమె ఉంటున్న రూమ్కి వచ్చి వెతకడంతో ఈ డైరీ బయటపడింది. అందులో దీపక్ పేరు రావడంతో అప్పటి వరకు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో మళ్ళీ సెక్షన్స్ని ఆల్టర్ చేసి కొత్తగా సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి నాగాంజలి అమాయకురాలు. ఆమెకి పూర్తి విషయాలు ఏమి తెలిసే పరిస్థితి కూడా లేదు. ఏదో రకంగా ఆమెను లోబర్చుకుని శారీరకంగా, లైంగికంగా, మానసికంగా వేధించడానికి కారణమైన దీపక్ మొత్తం ఈ కార్యక్రమం అంతా నిర్వహించినట్టు తెలుస్తుంది. దీపక్కు సంబంధించి ఆల్రెడీ పెళ్ళైంది, కొడుకు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేనిలో హోమియో వైద్యుడి కింద చేరాడు. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఏజీఎం అయిపోయారు. ఏజీఎం స్థాయిలో ఈ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. ఇంత జరిగినా సరే ఇటు రిమాండ్ రిపోర్ట్లో కానీ లేదా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే మాత్రం సాల్వ్ అయ్యే పరిస్థితి ఇంతవరకు కనిపించలేదు. పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. ఆసుపత్రిలో ఏదైతే ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేశారని చెప్తున్నారో ఇంజెక్షన్ తనకు తానుగా చేసుకోలేదన్న విషయాన్ని వైద్యులు ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. నరానికి ఇవ్వాల్సిన, వెయిన్కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ అది ఎవరో ఒకరు సహాయం అయినా చేసి ఉండాలి, లేదా ఎవరో ఒకరు చేసి ఉండాలి. ఆ ఇంజెక్షన్ ఎవరు చేశారన్న విషయం మీద ఇప్పటివరకు స్పష్టం కాలేదు. ఈ కేసు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, వాళ్ళ మీద కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడం ఇదంతా జరిగింది. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటివరకు పోలీసుల దగ్గరికి చేరిందా లేదా, అసలు మేనేజ్మెంట్ ఇచ్చిందా లేదా అనే విషయం మీద కూడా స్పష్టత లేదు. ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే దీపక్ రిమాండ్లోనే ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే నాగాంజలి మృతికి సంబంధించి అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. కార్తిక్, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. Right, Harish. Thank you for the update.